భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దామెర భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ నుండి బస్ స్టేషన్ వరకు బొడ్రాయి వరకు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా మరి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత్ మాతాకి జై, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు భారతదేశం నయా భారత్ వైపు పయనిస్తుంది. ఇవాళ నుంచి రేపు మనము 79వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నయా భారత్ అనే ఒక స్లోగన్ను థీమును ఈ యొక్క సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. నయా భారత్ అంటే దేశము ప్రాస్పరిటీతో, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉండాలి. రెండవది సెక్యూర్గా అంటే సురక్షితంగా ఉండాలి ఈ దేశం. మూడవది సెల్ఫ్ రిలియంట్ అంటే స్వావలంబనతోని తమ కాళ్ళ మీద అంటే వేరే దేశం మీద ఆధారపడకుండా ప్రతిది కూడా మన దేశంలో తయారు చేసుకుంటూ మనకు మనంగా నిలబడే స్థాయికి భారతదేశం రావాలి. ఈ యొక్క 3 పిల్లర్స్ మీద నయా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మరి ఏదైతే వికసిత్ భారత్ 2047 వరకు లోగా మనం వికసిత భారత్ దిశగా ఈ దేశాన్ని తీసుకెళ్లాలనే ఒక నరేంద్ర మోడీ గారి కలలు, మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలలు ఏవైతున్నాయో వికసిత్ భారత్, ఈ భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. అభివృద్ధి చెందుతున్నది కాదు, అభివృద్ధి చెందిన డెవలప్డ్ నేషన్, అభివృద్ధి చెందిన దేశంగా 2047 వరకు వెళ్ళాలంటే అది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి కంకణం కట్టుకొని ఈరోజు ఈ దేశ సౌభాగ్యం కోసం మరి పయనిస్తారు. మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న చూసినాం మనం, ప్రజలందరూ ఈ దేశం సురక్షితంగా ఉండటానికి కోసం మరి మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ దుండగులు మన పౌరుల మీద, అమాయకమైన పౌరుల మీద దాడి చేసి చంపేస్తే పహల్గామ్లో మరి ఆపరేషన్ సింధూర్ అని మరి వాళ్ళ మీద తిరుగు దాడి చేసి టెర్రరిస్ట్ క్యాంపులను మొత్తం సమూలంగా నాశనం చేసి శభాష్ అని ప్రపంచంలో కొనియాడించుకున్న నేత ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. దాంతోనే తెలుస్తున్నది మనకు స్థిరమైనటువంటి సెక్యూర్ భారతదేశంగా ఒక అడుగు ముందుకేసిన. అట్లానే మనం ప్రాస్పరిటీ అన్నాం, అంటే ఆర్థికంగా డెవలప్డ్ నేషన్ కావాలి. మనం 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శపథం చేశారు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు మనము ప్రపంచ దేశాలలో 14వ పొజిషన్ నుంచి 10వ నుంచి మెల్లగా ఈరోజు 4వ స్థానానికి వచ్చినాం ప్రపంచంలోనే ఆర్థికంగా. ఈ టర్మ్ అయిపోయేలోగా ప్రపంచంలోనే 3వ స్థానానికి ఆర్థికంగా రాబోతున్నాం. అంటే ఏదో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ స్లోగన్స్ ఉట్టిగా ఇయ్యం, ఏ నినాదం ఇచ్చినా అది అమలయ్యేటట్టు చూస్తాం మనం. అందుకే ఆర్థికమైనటువంటి సుస్థిరత అనేది ఉట్టిగా చెప్పట్లేదు. ఈరోజు ద్రవ్యోల్బణం 1.7%కి వచ్చిందంటే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇప్పటి వరకు కూడా 2 అదుపులో ఉన్నాయి దేశం మొత్తం. ఈ విధంగా మొన్నటికి మొన్న మరి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మన మీద దిగుమతుల మీద వాళ్ళకు మనం పంపించే వాటి మీద 50% సుంకాలు పెంచింది ట్రేడ్. మరి ఆ 3వ స్లోగన్ అయితే స్వావలంబన ఉన్నది. ఎందుకు అనుకుంటాను, వేరే దేశం మీద మనము ఆధారపడి ఉండొద్దు. అందుకనే ఆ 3వ స్లోగను సెల్ఫ్ రిలియంట్, అంటే మనకు మనంగా ఎవడేమన్నా పెట్టుకొని, వాడు అమెరికా వాడు గంగలగలని వాడు ఏమన్నా చేసుకొని
మనకు మాత్రం మన సాధారణ ప్రజలకు ఏమి కావద్దు. వాడు ఎంత సుఖాలన్న పెట్టుకొని అది వాడు ఒక బఫూన్ అయిపోతాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే ఒక పెద్ద బఫూన్ అయిపోతాడు. మనకు చెప్పకుండా అతని పేరు చెప్పకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఖబర్దార్ అని చెప్పిండు. మేము ఎవ్వరికి మీద ఆధారపడి లేమో, మాకు మేముగా అభివృద్ధి చెందుతాం. సో ఆయన పెట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు పెట్టిన ట్రేడ్ టారిఫ్స్ ఏవైతున్నాయో దాంతో అమెరికానే నష్టపోతుంది భవిష్యత్తులో. ఇది దెబ్బ కొడతామని తెలియజేస్తూ ఈ విధంగా నయా భారత్ దిశగా మరి ప్రతి ఒక్క ప్రజల యొక్క సహకారము భాగస్వామ్యం కావాలని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలలను సాకారం చేసేట్లో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము దామెర సెంటర్లో కంకణం కట్టుకొని మేము చెప్తున్నాం. తప్పకుండా మేమందరం కూడా ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశము అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం.